తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయు జీమూత ఇవ గర్జతి. సముద్రమును లంఘించుచు పోతున్న ఆ వానర వీరుని బాహు మూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘ గర్జనలాగా ధ్వనింపసాగింది. ఖే యథా నిపత్ అత్యుల్కాహ్యు ఉత్తరాంతాత్ నిస్సృత దృశ్యతే సానుబంధ చ తదా సా కపికుంజరః. పొడవైన తోకతో కూడిన మారుతి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు అనగా లంకకు సాగిపోతూ ఉండగా ఆ కపివరుడు ఎలా ఉన్నాడంటే ఆకాశాన ఉత్తరాన పొడమి దక్షిణ దిశగా రాలిపోతున్న తోకచుక్కలాగా కనిపిస్తున్నాడు. ఉల్కాపాతం లోకానికి అశుభ సూచకం. అలాగే మారుతి దక్షిణ దిక్కునకు అనగా లంకకు సాగిపోవుట లంకకు అరిష్ట సూచకము. ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షు పుష్పవర్షాన్ని దేవగంధర్వ దానవాహ. అప్పుడు అతి వేగంగా ఆకాశాన పయనించుచున్న హనుమంతుణ్ణి చూసి దేవతలు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పవర్షాన్ని కురిపించారు.